School is the best school in the city. Well, my school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. తిరుపతిలో విద్యార్థి సంఘాలు నాయకుల కిడ్నాప్ కేసులో 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచార్ తెలిపారు. ఇందులో మోహన్ బాబు యూనివర్సిటీకి చెందిన పీఆర్ఓ సతీష్ తో పాటు బౌన్సర్లు, విద్యార్థులు, బయటవారు ఉన్నారు. పరారీలో ఉన్న వారిని పట్టుకుంటాం, మరికొంతమందిపై విచారణ చేస్తున్నామని వివరించారు. 3 ఇన్నోవా కార్లు, బాధితులు 2 వీలర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అదేగా దర్యాప్తులో ఉన్న విషయాలు బహిర్గతం చేయకూడదు ప్రస్తుతానికి, కాబట్టి దర్యాప్తులోని అంశాలు చెప్పబడవు. డెఫినెట్ తీసుకున్న చర్యలే కదా ఇవన్నీ. ఇన్స్టిట్యూట్ మీద చర్యలు ఉన్నత విద్యా మండలి తీసుకోవాలి. మేం కాదుగా, మేము రిపోర్ట్ పెడతాం. కావాలంటే ఉన్నత విద్యా మండలి తీసుకోవాలి. ఏంటండి ఏంది రెఫర్? థ్యాంక్ యూ, చెప్పండి. ఇది ఎక్కడ లేదు, రాయాల ఇక్కడ గమాంగా. ఇది పద్ధతి. ఏదో టిఫన్ పొట్టాల కాగితాలు అవన్నీ పెడితే ఏం చేసుకోవడానికి ఇది కరెక్ట్ పద్ధతి. ఇది హెడ్ ఆ టిఫన్ పొట్లాలు. 3/2/2026 తేదీ ఈ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు 11:30 ఉదయం 10 తెలుసు. దాని మీద రెడ్డి కుమార్ అనేతను ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది. ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది. ఎట్టకేలకు వాళ్లను మన శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు. సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ 13 మంది ముద్దాయిలను ఈరోజు వరకు, నిన్నటి నుంచి ఈరోజు వరకు 13 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. పీఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. కొంతమంది బౌన్సర్లు ఉన్నారు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, కొంతమంది బయటి వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి. అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్ప దర్యాప్తులో తేలాలి కదా. ఎందుకంటే ఆ సమయంలో వాళ్ళు ఇక్కడ లేరు కదా, వాళ్ళు అక్కడెక్కడ హైదరాబాద్లో ఉన్నారు. వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది, వాళ్ళకు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని కూడా పిలిపిస్తాం, వాళ్ళకు కూడా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా తీసుకుంటాం. ఎంతవరకు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆల్రెడీ కొంత సమాచారం అయితే, కొంత ఎవిడెన్స్ అయితే ఉంది. అది దర్యాప్తులో ఉంది కాబట్టి పూర్తి వివరాలు వెల్లడించడం కుదరదు. ఏమండి అది చెప్పలేమండి. అది ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్, నేచర్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా డిస్క్లోజ్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ కదా. పర్వాలేదు, దానికి ఏముందండి, దానికి తగ్గట్టు మా దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంటుంది. కిడ్నాపే దొంగ అంటారా? కిడ్నాప్ జరగలేదంటారా? కిడ్నాప్ జరిగిందంటారా? నేను కూడా అదే అడుగుతున్నా. నేను కూడా వారు అడుగుతున్నారని వారి తరఫున మీరు అడుగుతున్నారు కాబట్టి కిడ్నాప్ జరగలేదంటారా అంటున్నా నేను కూడా. అందుకు
కాబట్టి అది చెప్పలేం. దర్యాప్తులో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంతమందిని చూస్తాం. దర్యాప్తు ఇంకా జరుగుతుంది కదా, హార్డ్లీ 24 hours అయింది అంతే, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ. సతీష్తో పాటు 12 మందిని అరెస్ట్ చేశాం, మొత్తం 13 మందిని అరెస్ట్ చేశాం. అది వేరే కేసు. అది అంటే దర్యాప్తు చేయాలి కదా. ఏమని మాకు ఆరోపణలు ఏం రాలేదండి, మా దృష్టికి రాలేదు. అది పెట్టింది ఈ కేసు గురించి. ఈ కేసు గురించి అడగండి, ఏమైనా చెప్తాను. ఆ కేసు గురించి నా నోటీసులో లేదని అడిగితే నేను చెప్పలేని విచారిస్తాం. కానీ సీరియస్నెస్ మీకు కనిపించింది కదా, 24 గంటల్లో సీరియస్నెస్ ఏందో తెలిసింది కదా మీకు. మీకు చెప్పేది ఏముంది, మీకే తెలిసింది కదా 24 గంటల్లో సీరియస్నెస్ ఏమని. చేయకూడదనే కదా మేము మీకు ఇచ్చే దాంట్లో సమాధానం ఉంది. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకు దీంట్లో సమాధానం ఉంది, చూసుకోవచ్చు. లేదా పర్లేదు, దీంట్లో ఉంది మీరు చూడవచ్చు. మీరు ఇచ్చేయండి వాళ్ళకి కాపీ ఇచ్చేయండి. ఫస్ట్ ఆయనకి ఇచ్చేయండి, నటరాజ్ గారికి ఇవ్వండి. ఫస్ట్ ఇచ్చేయండి బాబు, ఇవన్నీ ఇచ్చేయండి. మీరు అడుగుతున్నది ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదన్న విషయం నాకు సంబంధించిన అంశం కాదు. ఏదైనా క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించినటువంటిది ఏదైనా ఉంటే దానికి సంబంధించిన సమాచారమే నేను చెప్పగలను. వారి యొక్క ఏది అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఇది ఉంటే దానికి తీసుకోవాల్సిన సంబంధిత అధికారులను మీరు ప్రశ్న వేయండి, దాన్ని వాళ్ళు చెప్తారు. ఇందులో అయితే ఏదైనా క్రిమినల్ అవునండి. ఎస్, వాడుకోవద్దనే చెప్తున్నాం. ఏం చెప్పేది ఏముంది, వాడుకోవద్దనే అంటాం. వాడుకోమని ఎందుకు చెప్తాం, వాడుకోవద్దనే చెప్తాం. అందుకేగా విద్యార్థులు, ఇప్పుడు మేము అరెస్ట్ చేసిన వాళ్ళు విద్యార్థులు కూడా ఉన్నారు అరెస్ట్ చేసిన దాంట్లో. ఎవరైనా ఒకటే కదా. పోలీసులు గుర్తించలేదంటే వారి వల్ల ఏదైనా